ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై బుధవారం ఓ దుండగుడు దాడి చేసిన ఘటన తీవ్ర సంచలనం కలుగజేసింది. ఉదయం ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకునే కార్యక్రమంలో ఉన్న ముఖ్యమంత్రిపై అర్జీదారుడిగా నటిస్తూ వచ్చిన ఓ వ్యక్తి రేఖా గుప్తాపై దాడి చేశాడు. దీంతో ముందు షాక్ అయిన పోలీసులు వెంటనే అతగాడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వివరాలు ఆరా తీగా గుజరాత్ రాజ్కోట్కి చెందిన రాజేష్ భాయ్ ఖిమ్జీ భాయ్గా తేల్చారు. ఎందుకు సీఎంపై దాడి చేశాడనే విషయంపై స్పష్టత ఇంకా రాలేదు. ఢిల్లీ సివిల్ లైన్ పోలీసులు రాజేష్ భాయ్ ఖిమ్జీపై హత్యాయత్నం సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. సంచలనం కలిగించిన ఢిల్లీ సీఎంపై దాడి ఘటన. దాడి వెనక కుట్ర అంటూ బీజేపీ ఆరోపణ. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రేఖా గుప్తా ప్రతి వారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో బుధవారం ఉదయం 9 గంటలకు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజలతో మాట్లాడారు. వారి నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. అదే సమయంలో 30 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి దాడికి దిగాడు. తొలుత ఓ వినతి పత్రాన్ని రేఖా గుప్తాకు అందించారు. తన సమస్యలను చెప్పుకున్నాడు. ఈ క్రమంలో హఠాత్తుగా అతను రేఖా గుప్తాపై దాడి చేశాడు. ఆమె చెంపపై కొట్టాడు. జట్టు పట్టుకుని లాగినట్లు కూడా తెలుస్తోంది. ఈ అనూహ్య ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని గుజరాత్కి చెందిన రాజేష్ భాయ్ ఖిమ్జీ భాయ్ సకారియాగా గుర్తించారు. పోలీసులు అతని నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అతని ఫోటోను మీడియాకు విడుదల చేశారు. అతని బంధువులలో ఒకరు జైల్లో ఉన్నాడని, అతన్ని విడుదల చేయాలనే పిటిషన్తో అతను రేఖా గుప్తా నివాసానికి వచ్చినట్టు తెలిపారు. అంతేకాదు, అతని దాడికి ముందు రెక్కీ చేసినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. ఈ అనుమానానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనలో రేఖా గుప్తా తలకి గాయమైందంటూ ఆరోపించిన బీజేపీ ఈ సంఘటన వెనుక పెద్ద కుట్రే ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేసింది. మరోవైపు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాడి ఘటనపై స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావులేదన్నారు. దాడిలో నిందితుడైన రాజేష్ భాయ్ ఖిమ్జీ భాయ్ సకారియా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ సివిల్ లైన్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.